గారికి ఇస్తాన్న అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా ఆయన అండర్ గ్రౌండ్లో పోతాడు. 2009 ముందు ఆయన స్వభావం మొత్తం ఈ విధంగానే ఉంది అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటారు. నిజమేనా? అది కరెక్టే. కాక ఎవరికి చాలా మంది చెప్పినారు. అందరూ నేను చెప్పే మాట అదే జగమెరిగిన సత్యం. విజయశాంతి కూడా అట్లేం చేసింది. ఎవరికైనా అంతే చేసిండ్రు. మొన్న 2014లో 2018లో 2023లో మాత్రమే బాజాప్తా టికెట్ల ప్రకటన చేసిండ్రు అంతే. కానీ అంతకుముందు ఎప్పుడు కూడా వారు టికెట్ ఎవరు ఇస్తారు, బీఫామ్ ఎవరు తెచ్చిస్తారు, లేకుంటే ఫండ్స్ ఎవరు ఇస్తారు, లేదంటే బీఫామ్ ఎవరు ఫిలప్ చేస్తారు, ఎట్లా వీళ్ళని ముందుకు నడిపించాలి, లేదంటే బహిరంగ సభలకు ప్రణాళిక ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎక్కడో ఉండి నడిపించేటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి ఇప్పుడు మొన్న 2 ఎన్నికల్లో ఆ రకమైన పరిస్థితి లేదు. అంటే ఆయన స్వభావం ఆ విధంగా ఉంటుందా, కావాలనే రాజకీయంగా ఆ విధంగా చేస్తాడు? అది నేను నిజంగా తప్పుపట్టను. కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్ అవుతుంది. ఇప్పుడు నేను అడుగుతాం, ఇతరులు నాతో పాటు ఇంకెవరైనా ఆ టికెట్ ఆశించుంటే వాళ్ళు ఎవరు ఒత్తిడిని కొంచెము ఫేస్ చేయడం కష్టమవుతుంది, సెన్సిటివ్ అవుతుంది. చూస్తూ నీకు ఇవ్వను పో అని చెప్పలేరు. కాబట్టి వారి పంతాది ఉండొచ్చు, అదే కారణమై ఉండొచ్చు తప్ప తప్పించుకునేది ఏముండదు. అంతే. గువ్వల బాలరాజు గారు, ఈ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి, ఖచ్చితంగా సరైన సమాధానం మీరు చెప్తారని అయితే మేము అనుకుంటున్నాం. గువ్వల బాలరాజు 1000 కోట్లకు ఉన్నాడు అని నడుస్తున్నటువంటి టాక్, ఏం చెప్తారు సమాధానం మీరు? ఉన్నారా? 1000 కోట్లకు ఉన్నారా? కోట్లకు ఉన్నాడా, 1000 కోట్లకు ఉన్నాడా, లేదంటే ఇబ్బందుల్లో ఉన్నాడా, అవన్నీ కూడా నాకు తెలుసు. తెలియని వాళ్ళు రకరకాల పుకార్లు చేస్తూ ఉంటారు. నా 1000 కోట్లతోనా 100 కోట్లతోనా లేదంటే అప్పులతోనా వేరే వాళ్ళకి చేసేది ఏమంటే కోట్లాది రూపాయలు కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీలో చేరిండు గువ్వల బాలరాజు. అదే పనికిరాని కామెంట్స్ బంద్ చేస్తే బాగుంటుంది. ఎవరైనా సరే, ఎవరైతే కోట్ల రూపాయలు నిజంగానే సంపాదించిందే అనుకో, ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ల ద్వారా సంపాదించినా, లేదంటే వాళ్ళలాగే ఎక్కడైనా అవినీతి సొమ్ముతోన కోట్లకు పడగలెత్తినా, లేకుంటే నేను ఎక్కడైనా దుర్మార్గాలు చేసి డబ్బులు సంపాదించిన, డబ్బుల యావే నాది కాదు. కాబట్టి నేను వ్యాపారవేత్తగా, ఆంటర్ప్రీనర్గా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర కళ నెరవేరితే చాలు, సర్వరోగ నివారిణి జిందాత్ తిలిస్మాత్ అని తెలంగాణ రాష్ట్ర సాకారమే అన్నిటికీ సకల సమస్యలకు పరిష్కారం అని తెలంగాణ వాదులు కేసీఆర్ గారు నేను విశ్వసించి అందరం ఉద్యమం చేసినాం. ఉద్యమం చేసేటప్పుడు అందరూ చాలామంది యువకులు, పాపం విద్యార్థులు, యువకులు ఏమీ లెక్క చేయకుండా కొంత అమాయకత్వం అనుకోండి, లేదంటే కొంత నాకంటే ఎక్కువ వాళ్ళకు తెలంగాణ వాదం ఉన్నటువంటి కారణంగా తెలంగాణ వాదానికి, తెలంగాణ పోరాటానికే పరిమితమై పనిచేశారు. కానీ నేను ఒక కూలీ కడుపు నుంచి వచ్చినాను కాబట్టి, మా తల్లిదండ్రుల సమస్యలను కల్లారా నేను చూస్తున్నాను కాబట్టి, ఈ పోరాటాల కంటే ఎక్కువగా నా కుటుంబాన్ని పోషించుకోవాలి, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని నెరవేర్చాలి, నాలో ఉన్నటువంటి కోరికలను, నాలో ఉన్నటువంటి లక్ష్యాలను, నాకున్నటువంటి ఆశయం మేరకు నేను రాజకీయ అరగంటం చేయాలని ఆలోచన చేసి రాజకీయాలకు వచ్చిన. రాకముందే నేను వ్యాపారవేత్తగా ఉన్నా. ఓకే. అప్పుడు నేనేం అప్పుడు సంపాదించుకుని ఇప్పుడు ఏం సంపాదిస్తున్నా నా తెలివితేటలు, లేకుంటే నా కష్టార్జితంతో సంపాదిస్తున్నా తప్ప ఎవరో అప్పనంగా రాసించింది లేదు, లేకుంటే ఎవరో నాకు ఇంట్లో ఉంటే అవకాశాలు ఇచ్చింది లేదు. కాబట్టి ఎవరు నా సంపద గురించి కానీ, నా అప్పుల గురించి కానీ మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు. అంటే ఏం లేకుండా కేసీఆర్ సహకారం కానీ, ₹1 దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్కడైనా మా వల్ల రూపాయి సంపాదించిందని చెప్పమనండి, దేనికైనా సిద్ధం నేను. అంతే. వాళ్ళ సహకారం ఏం లేదు అసలు. ఎట్టి పరిస్థితులు నేను ఆ అడ్వాంటేజే తీసుకోను కూడా. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా, ఒకవేళ నాకు కాంట్రాక్టర్గా అనుభవం ఉందని వారికి తెలిసినా, వారు ఏదైనా ఎవరితోనైనా కలిసి పని చేసుకోండి అని చెప్పినా, నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ విధానం అది కాదు. కాంట్రాక్టర్లను పోషించడము, లేకుంటే ఉన్నటువంటి నాయకులను గుత్తేదారులుగా తయారు చేయడం అనేది వారి నైజం కాదు. నా ఆలోచనలు కూడా అది కావు. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రభుత్వ సహకారాలను నేను తీసుకుని ఎదిగే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయను. మీకేమైనా ఇబ్బందులు ఎదురైనాయా పార్టీ మారే టైంలో? నాకేమి ఇబ్బందులు ఎదురకాలేదు. బుజ్జగింపులు, ఫోన్లు కామన్గా ఉంటాయి కదా. ఎవరైనా కానీ పిలుస్తారు, మాట్లాడతారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు, వద్దు అని చెప్పే ప్రయత్నం, నచ్చజెప్పే ప్రయత్నం, ఆశలు రేకెత్తించే ప్రయత్నం, ఇవన్నీ కూడా చేస్తారు. చేయలేదు ఎట్లా అంటాం మనం, ఉంటాయి. కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన నేను గత 1.5 సంవత్సరాల కాలంగా ఆలోచన చేసి ఆచితూచి తీసుకున్న నిర్ణయం. కాబట్టి పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి ఆలోచన మొదలైందా? పార్టీ
పోరాట పటిమను కోల్పోయిన తర్వాత ఆలోచన అధికారం కోల్పోయినాక కాదు, పోరాటం చేయాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలను పక్కన పెట్టి ప్రగల్భాలు పలుపుకుంటూ ప్రజలను మభ్యపెట్టుకుంటూ స్వర్థం కోసము మళ్ళీ మేమే అధికారంలోకి రావాలని యావతో పనిచేస్తున్నప్పుడు మాత్రం నేను చాలా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోవడం జరిగింది. గువ్వల బాలరాజుకు బాగా క్లోజ్ అంటారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు? నాకైతే కేసీఆర్ గారే బాగా ఆయనే బాగా మొత్తం డైరెక్ట్ వారితోనే నాకు పెద్దాయనతోనే నాకు సంబంధాలు. పెద్ద ఆయనతో మాట్లాడము, బయటకు వచ్చే ముందు కలవడము, ఎనీ టైం వారితో కలవడం, వారే అవకాశం ఇవ్వడం, వారి ఆశీర్వాదం తీసుకోవడమే జరిగింది తప్ప వీళ్ళ వల్ల నాకు ఒరిగింది లేదు. నేను వాళ్ళతో సహకారం తీసుకున్నది లేదు. వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఉపయోగించి సహకారం అందించండి అని పెద్ద పెద్ద సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నో ప్రతిపాదనలు తీసుకపోయినా పెద్దగా వాళ్ళు ఎందుకో చెవిన పెట్టినటువంటి పరిస్థితి లేదు, ఆలకించినటువంటి పరిస్థితి అయితే లేదు. కావాలంటే చాలా ప్రూఫ్స్ మీకు ఇస్తాను నేను. ఓకే, ఇప్పటికీ మీకు కేసీఆర్ గారి పైన గౌరవం ఉందని అర్థమవుతుంది. ఇప్పటికి ఉంటుంది కదా, నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కానీ లేదంటే మా అటువంటి యువకులను వారు పార్టీ స్థాపించినటువంటి కారణంగా మా అటువంటి వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి కాబట్టి తప్పకుండా అభిమానమే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట బీఆర్ఎస్ పార్టీలో చెల్లుబాటు అవుతలేదు, ఆయనది ఇంకా నడవదు అనే దానికి మీరు ఎంతవరకు అది నిజం అంటారు? మీరేమంటారు దాని విషయంలో? మిమ్మల్ని క్వశ్చన్ వేసినా మీరు అంతర్గతంగా మీకు తెలుసు కాబట్టి నేనేమంటున్నా, నాకు కూడా రైట్ ఉంది కదా. మీ టీవీ ఛానల్కు మీ స్టూడియోకి వచ్చినంత మాత్రాన నాకు రైట్ లేదా? అడగవచ్చు, పర్లేదు. కానీ మీకు అంతర్గతంగా మీకు ఆయనతో పరిచయం ఉంది, ఒక సాన్నిహిత్యం ఉంది, ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. మేము అవుట్ ఆఫ్ బాక్స్ చూస్తున్నాం కాబట్టి. సరే, మీరేమంటారు? ఏది ఏమైనా మరొకసారి మీ ప్రశ్న ఏందో చెప్పండి, సూటిగా సమాధానం చెప్పండి. ప్రజెంట్ కేసీఆర్ గారి పార్టీ కేసీఆర్ గారిది అయినప్పటికీ కూడా నడిచేది మొత్తం కేటీఆర్దే, కేసీఆర్ గారి పెద్దరికం ఏం లేదు అనే దానికి మీరు ఏకీపిస్తారా? ఇప్పుడు వాస్తవంగా నేను అనడము మీరు అనడం కాదు, కవిత గారు అయితే అంటున్నారు కేటీఆర్ గారిది కూడా నడవట్లేదు, కేసీఆర్ గారిని వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు అని రకరకాలుగా వారు కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారిని నాకు తెలిసి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. కానీ కేసీఆర్ గారు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.